మోడల్స్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ యొక్క లగ్జరీ అండ్ గ్లామరస్ లైఫ్ స్టైల్‌కి ఈ వరల్డ్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. 7, 8 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల్ని పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడిగితే చాలా మంది చెప్పే ఆన్సర్ ఒక్కటే. పెద్దయ్యాక నేను యాక్టర్, యాక్ట్రెస్ అవుతా లేదా మోడల్ కావాలని చెప్తారు. కానీ ఈ మోడలింగ్ ఇండస్ట్రీ వెనుక ఏం జరుగుతుంది? హెరాస్మెంట్, ఎక్స్‌ప్లాయిటేషన్, బలవంతంగా హార్మోన్స్ ఇంజెక్షన్ ఇవ్వడం, బ్రెస్ట్ అండ్ బట్ సర్జరీస్, ఏజెన్సీల బ్లాక్‌మెయిల్స్, స్కిన్ వైట్నింగ్ వల్ల బ్లాక్ మోడల్స్ పై రేసిజం, స్టెరాయిడ్స్, హైట్ ఆపరేషన్స్, సెక్స్ కోసం ఒత్తిడి చేయడం, ఫీమేల్ మోడల్స్ ను సెక్స్ స్లేవ్ గా చూడటం, మెయిల్ మోడల్ స్ట్రగుల్స్, ఇవన్నీ మోడల్స్ జీవితంలో ఎంత నిజం? ఏజెన్సీలు మోడల్స్ ఇండస్ట్రీని చూడవు, ఎందుకంటే అలా చూస్తే వాళ్ళు ఎక్కువ డబ్బును సంపాదించలేరు. ఈ మోడలింగ్ ఇండస్ట్రీలో జెన్నర్స్, కర్దాషియన్ల పేర్లు ఎప్పుడు టాప్ లో ఉంటుంది, కానీ వాళ్ళ బిజినెస్ ఎంపైర్ అబద్ధాలపై నడుస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఫాస్ట్ ఫ్యాషన్ నేచర్ కి చాలా పెద్ద ముప్పు. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ 20% ఇండస్ట్రియల్ వాటర్ పొల్యూషన్ కి, 10% గ్లోబల్ కార్బన్ పొల్యూషన్ కి కారణం. ఒక షర్ట్ తయారు చేయడానికి 2700 లీటర్లు వాటర్ పడుతుంది. అండ్ అలాగే ఒక జీన్స్ జతకు దాదాపు 2400 గ్యాలన్ల వాటర్ అవసరం అవుతుందని మీకు తెలుసా? పెద్ద బ్రాండ్స్ సస్టైనబిలిటీ ట్యాక్స్ తో బట్టలు అమ్ముతాయి, కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది? లేదా ఈ సస్టైనబిలిటీ కేవలం ఒక డ్రామా మాత్రమేనా? ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక సోదా ఆపేసి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ 3 కేటగిరీలుగా డివైడ్ అయ్యింది. ఫస్ట్ ది మోడలింగ్ ఇండస్ట్రీ. మీరు ఫోటోలు, వీడియోల్లో మోడల్స్ ను రకరకాల అవుట్ఫిట్స్ వేసుకొని ర్యాంప్ అప్ చేస్తూ చూసే ఉంటారు. ఈ ఇండస్ట్రీలో కమర్షియల్ ఫోటో షూట్స్, యాడ్ క్యాంపెయిన్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక ఫోటో లేదా ర్యాంప్ వాక్ కోసం మోడల్స్ సంవత్సరాల పాటు స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తారు. సెకండ్ ది కాస్మెటిక్ అండ్ బ్యూటీ ఇండస్ట్రీ. ఇక లాస్ట్ ది క్లోతింగ్ ఇండస్ట్రీ. ఇది మన నేచర్ కి చాలా సమస్యగా మారింది. మోడలింగ్ ఇండస్ట్రీ వాల్యూ సుమారు $2.5 ట్రిలియన్. కానీ ఇంత వాల్యూ ఉన్న ఇండస్ట్రీలో చాలా డార్క్ సైడ్ ఉంది. మోడల్ కెరీర్ ఒక ఏజెన్సీతో సైన్ చేసినప్పుడు మొదలవుతుంది, కానీ వాళ్ళ ఫ్రీడమ్ మాత్రం ఎండ్ అయిపోతుంది. 1946లో ప్రపంచంలో మొదటి ఇంటర్నేషనల్ మోడలింగ్ ఏజెన్సీ ఏర్పాటయింది. 20th సెంచరీ మధ్యలో వోగ్, హర్పర్స్ బజార్ మోడల్ ను ఫీచర్ చేయడం మొదలుపెట్టాయి. ఈ రోజు వేలాది ఏజెన్సీలు ఉన్నా, కానీ టాప్ 5 ఏజెన్సీలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ది నెక్స్ట్ మోడల్ మేనేజ్మెంట్, సెకండ్ ది ఇలైట్ మోడల్ మేనేజ్మెంట్, థర్డ్ ది ఐఎంజీ మోడల్స్, ఫోర్త్ ది ఫోర్డ్ మోడల్, ఇక ఫిఫ్త్ ది స్ట్రాంగ్ మోడల్ మేనేజ్మెంట్. చాలా మంది ఏజెన్సీస్ నే కన్సిడర్ చేస్తారు. వీటితో సైన్ చేస్తే చాలు సక్సెస్ వస్తుందని అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. ఏజెన్సీ కాంట్రాక్ట్స్ చాలా డార్క్ గా ఉంటాయి. చాలా ఫోటో షూట్స్ కు, ర్యాంప్ వాక్ కి ఫుల్ గా పేమెంట్ కూడా చేయరు. మోడల్స్ కు సమస్య ఏంటంటే వాళ్ళ రైట్స్ అన్ని ఏజెన్సీ చేతిలో ఉంటాయి. ట్రావెలింగ్, ఇంటి అద్దె, ఖర్చులు ఇవన్నీ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. మోడల్ జీతం కూడా ఏజెన్సీ చేతిలోనే ఉంటుంది. సీరునెల్స్ 16 ఏళ్ల వయసులో నెక్స్ట్ మోడలింగ్ ఏజెన్సీలో సైన్ చేసింది. ఆమె మొదటి ఫోటో షూట్ లోనే ఒక ఫోటోగ్రాఫర్ తో సెక్సువల్ అబ్యూస్ ఆరోపణలు వచ్చాయి. బరువు తగ్గడం కోసం కాటన్ బాల్స్ తినమని చెప్పారు. లూయి విటాన్, చెనెల్, మార్క్ జాకబ్ ఫ్యాషన్ షోల కోసం 20 పౌండ్లు తగ్గి ఫ్యాషన్ వీక్ అటెండ్ చేసిన తరువాత 6 వారాలకు కేవలం $130 మాత్రమే ఇచ్చారు. మోడళ్ల జీవితం సోషల్ మీడియా, మ్యాగజైన్లలో చాలా లగ్జరీగా కనిపిస్తుంది, కానీ వాస్తవం దీనికి చాలా ఆపోజిట్ గా ఉంటుంది. ఈ కెరీర్ లో ఆదాయం కూడా చాలా అన్స్టేబుల్ గా ఉంటుంది. చాలా మంది మోడల్స్ తమ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవడం కోసం పాపులర్ అయ్యేందుకు ఫ్రీగా లేదా చాలా తక్కువ డబ్బుకి పని చేస్తారు. లాంగ్ షిఫ్ట్స్ లో పని చేయాలి. ఏజెన్సీస్ మోడల్స్ ని చాలా హీనంగా ట్రీట్ చేస్తారు. ఒక రిపోర్ట్ ప్రకారం 81% మోడల్స్ ఆందోళన, 68% డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ప్రతి ఇద్దరి మోడల్స్ లో ఒకరికి ఈటింగ్ డిజార్డర్ ఉంది. 38% మోడళ్లు డైట్ పిల్స్ పై ఆధారపడతారు. హై బ్యూటీ స్టాండర్డ్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్సే దీనికి కారణం. 62% సన్నగా ఉన్న మహిళలను కూడా బరువు తగ్గమని చెప్తారు. మోడళ్లకు శరీరం, ఫిజిక్ చాలా ముఖ్యం. స్కిన్, ఫేస్, శరీరం, జుట్టు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. దీనికోసం బొటాక్స్, సర్జరీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వంటి ఖరీదైన రిస్కీ ప్రొసీజర్స్ చేయించుకోవాలి. కొన్ని ఏజెన్సీలు లైపోసెషన్, చిన్ సర్జరీలు, బ్రెస్ట్, బొటాక్స్ లాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోమని ఒత్తిడి చేస్తాయి. ఈ సర్జరీల సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్, స్కార్స్, నర్వ్ డ్యామేజ్, బ్లడ్ ఫ్లో, రికవరీలో ఆలస్యం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కులు ఉన్నాయి. ఇక లెగ్ లెంథనింగ్ సర్జరీస్, కొంతమంది మోడల్స్ ను ఎక్కువ ఎత్తు కోసం సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేస్తారు. ఇలాంటివి చాలా ఖర్చుతో కూడినవే కాదు, చాలా పెయిన్ఫుల్ కూడా.
పైగా ఇన్ఫెక్షన్లు, ఎముకల తేడాలు ఇలా చాలా రోజులు నొప్పులు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్కిన్ వైట్నింగ్ ఆపరేషన్స్ బ్లాక్ మోడల్స్ పై రేసిజం సమస్యను తెస్తాయి. బ్లాక్ మోడల్స్ కు స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్, లేజర్ ట్రీట్మెంట్ సూచిస్తారు. ఇవి స్కిన్ డ్యామేజ్, హైపర్ పిగ్మెంటేషన్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ను దారితీస్తాయి. బరువు, ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం స్టెరాయిడ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ బలవంతంగా ఇస్తారు. స్టెరాయిడ్స్ వల్ల లివర్ డ్యామేజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల ఫెర్టిలిటీ సమస్యలు, మూడ్ స్వింగ్స్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం సర్వసాధారణం. కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటి పేర్లు బయటికి చెప్పకూడదు. వీటిని ఒత్తిడి, బరువు తగ్గించడం కోసం డైరెక్ట్ గా ఏజెన్సీలే సప్లై చేస్తాయి. ఏజెన్సీలు ఫీమేల్ మోడల్స్ ను సెక్స్ స్లేవ్ గా చూస్తాయి. 28% మోడల్స్ సెక్స్ కోసం ఒత్తిడి ఎదుర్కొన్నారని మోడల్ అలయన్స్ చెప్తోంది. ఇవన్నీ విన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫీమేల్ మోడల్స్ కి అనుకుంటున్నారేమో, కానీ మెయిల్ మోడల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మెయిల్ మోడల్స్ కు ఫీమేల్ మోడల్స్ కంటే తక్కువ అవకాశాలు, తక్కువ ఆదాయం, ఒత్తిడి ఎక్కువ. ఆల్మోస్ట్ 40% మోడళ్లు సెక్సువల్ హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీల వల్ల మోడల్స్ కు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండదు. ఫస్ట్ టైం ఏ కాంట్రాక్ట్ అయితే సైన్ చేస్తారో ఇక అప్పటి నుండి అదే కాంట్రాక్ట్ రెన్యూ అవుతుంది. మోడళ్లకు పాపులారిటీ పెరిగిన ఉపయోగం ఉండదు. ఇంకా మోడల్స్ ఏజెన్సీల దగ్గర చేసిన అప్పుల్లో కూరుకుపోతారు. ఇండస్ట్రీలో శక్తివంతమైన వాళ్లకు బలహీనల్ని వాడుకోవడం పెద్ద విషయం కాదు. జెఫ్రీ ఎప్స్టైన్, హార్వీ వెయిన్స్టైన్ కేసులు ఉన్నాయి. జెఫ్రీకి నెక్స్ట్ మోడలింగ్ ఏజెన్సీతో కనెక్షన్స్ ఉన్నాయి. అతని స్నేహితుడు లక్బ్రూన్ పై మోడల్ ట్రాఫికింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. కొత్త మోడల్స్ ను జెఫ్రీకి పరిచయం చేసేవాడు. ఫిజికల్ గా హెల్ప్ చేస్తే అవకాశాలు ఇస్తానని ప్రామిస్ చేసేవాడు. వాళ్ళని సెక్సువల్ గా టార్చర్ చేసి వాడుకునేవాళ్ళు. ఇలాంటి కథలు ఇండస్ట్రీలో చాలా కామన్. లక్షలాది అన్టోల్డ్ స్టోరీస్ ఈ గ్లామరస్ వరల్డ్ వెనక దాగి ఉన్నాయి. ఇవి ఎప్పటికీ బయటికి రానివ్వరు. ఈ ఇండస్ట్రీలో చాలా మిస్టరీలు సాల్వ్ కాలేదు. 2022 జనవరి 30న క్రిస్టీ క్రైస్ట్, 2019 మిస్ యుఎస్ విన్నర్ ఈవిడ 29వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు దీని వెనుక కారణం ఆమె 2019 మోడలింగ్ కెరియర్ స్ట్రగుల్ అని చెప్పారు. ఇవన్నీ వెస్ట్రన్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంటాయనుకుంటున్నారేమో. మన ఇండియన్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి డార్క్ సైడ్ ఉంది, కానీ కేవలం కొన్ని మాత్రమే మీడియాలో కనిపిస్తాయి. నిజమైన సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీల బయట నుండి గ్లామరస్ గా, అట్రాక్టివ్ గా, బ్రైట్ గా కనిపిస్తుంది. కానీ ఇన్సైడ్ మాత్రం ఊహకి కూడా అందనంత డార్క్ గా ఉంటుంది. చాలా ఏజెన్సీస్ లో మోడల్స్ ని క్యాష్ చేసేటప్పుడు ఆ మోడల్స్ ని మొదటిగా అడిగేది న్యూడ్ పిక్స్, న్యూడ్ వీడియోస్ అండ్ ఫిజికల్ కమిట్మెంట్స్. మరి వీటిని ఎవరు ఆపలేరా అంటే ఆపలేరు. ఎందుకంటే దీని రెవెన్యూ $2.5 ట్రిలియన్. దీనికి వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరు? ఈ రోజు మోడలింగ్ ఇండస్ట్రీ ట్రెండ్ వెస్ట్రన్ కంట్రీస్ నుండి మన దేశంలోకి కూడా వస్తుంది. లగ్జరీ, గ్లామరస్ లైఫ్ స్టైల్ చూసి చాలా మంది ఈ కెరీర్ లోకి వస్తున్నారు, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ. సోషల్ మీడియాలో నెంబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం ఒక రేస్ మొదలవుతుంది. గ్లామర్, వల్గారిటీ మధ్య సన్నని లైన్ ఉంది, కానీ చాలా మంది ఆ లైన్ ను క్రాస్ చేశారు. ఎందుకంటే ఈ నెంబర్స్ రేస్ అలాంటిది. అంతెందుకు, మన తెలుగు కమ్యూనిటీలోనే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ సన్ స్క్రీన్ వాడండి, ఈ ఫేస్ వాష్ వాడండి, ఈ మాయిశ్చరైజర్ వాడండి, ఫేస్ గ్లోగా కనిపిస్తుందని. అండ్ ఇవన్నీ చూసి నేను కూడా మోసపోయా. ఈ మధ్య ఒక సన్ స్క్రీన్ ఎక్కడ పడ్డా తెగ ప్రమోట్ చేస్తున్నారు. బాగుంటది ఏమో అని బై 1 get 1 లో బై చేసి వాడా. నా మెడ మీద లైట్ గా ర్యాషెస్ స్టార్ట్ అయింది. అసలు ఇలాంటి ప్రొడక్ట్ ని ఎలా ప్రమోట్ చేస్తున్నారని నెట్ లో సెర్చ్ చేస్తే తెలిసింది ఆ కంపెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ తో బల్క్ మార్కెటింగ్ చేసిందని. అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ ని అనటం కూడా మన తప్పే. ఇలాంటి వాటిల్లో సరిగ్గా నాలెడ్జ్ లేకుండా ఏదో ఆన్లైన్ లో ఒక 10 ఆర్టికల్స్ చదివి మనకే తెలియని పేర్లు చెప్పి ఈ క్రీమ్ వాడండి తగ్గిపోతుంది అంటారు. కానీ మనకు కూడా బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా. వాడు ఈ రోజు ఒక క్రీమ్ అంటాడు, రేపు ఇంకో క్రీమ్ అంటాడు. ఇది ప్రమోషన్ వీడియో కాదు, నేను యూజ్ చేసా అంటాడు. అసలు ఇదంతా ఎందుకు? ఒక 45 days షుగర్ అండ్ జంక్ ఫుడ్ కట్ చేసి మంచి డైట్ మెయింటైన్ చేసి ఎవ్రీ 2 to 3 hours కి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ చేసుకుంటే సరిపోద్ది. అయినా రిజల్ట్ రాకపోతే ప్రొఫెషనల్ డాక్టర్ ని కలవాలి. అంతేగాని సోషల్ మీడియాలో లాక్స్ లో ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళు చెప్పినవన్నీ నమ్మితే అంతే. బహుశా వాళ్ళు చెప్పే క్రీమ్స్ వాళ్ళకు వర్క్ అయి ఉండవచ్చు, అంతేగాని మనకు కూడా వర్క్ అవ్వాలని లేదుగా. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది నెవర్ ఎండింగ్ రేస్. తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కర్దాషియన్, జెన్నర్ ఫ్యామిలీ పేర్లు టాప్ లో ఉంటాయి. ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే వీళ్ళ గురించి మాట్లాడకుండా ఉండలేము. మోడర్నైజేషన్, ఇంటర్నెట్ తరువాత మోడలింగ్ ఇండస్ట్రీ బ్యాక్ బోన్ వీళ్ళే. ఈ రోజు అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ మోడల్స్ వీళ్ళే.
జెన్‌జీ కిడ్స్ ముఖ్యంగా అమ్మాయిలు వీళ్ళ బాడీ ప్రోటోటైపుల నుండి ఇన్‌స్పైర్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు సెల్ఫ్ మేడ్ బిలియనీర్స్. వీళ్ళ ఫ్యామిలీ స్టోరీ చాలా లాంగ్ కానీ చాలా షార్ట్ చేసి చెప్తా. కర్దాషియన్ ఫ్యామిలీ పాపులారిటీ కీపింగ్ అప్ విత్ కర్దాషియన్ షో తరువాత బూమ్ అయ్యింది. ఈ షో 20 సీజన్స్ వచ్చింది. ఫోర్బ్స్ ఆర్టికల్ ప్రకారం కిమ్ కర్దాషియన్ ఈ షో నుండి $1 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసింది. ఇందులో ఆమె కాస్మెటిక్ లైన్, షేప్ వేర్, మొబైల్ గేమ్ కాంట్రిబ్యూషన్ ఉంది. కిమ్ మ్యాసివ్ ఫాలోయింగ్ వల్ల ఆమె సిస్టర్స్ కూడా బెనిఫిట్ అయ్యింది. వాళ్ళను చిన్న వయసులోనే అంటే 10, 13 ఏళ్లలోనే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. సమయంతో వాళ్ళ పాపులారిటీ పెరిగింది. దీన్ని ఉపయోగించి వాళ్ళు సొంత బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేశారు. వీళ్ళ బిజినెసెస్ లో అత్యంత హైప్డ్ బిజినెస్ కైలీ కాస్మెటిక్స్. ఈ బ్రాండ్ చూస్తుండగానే భారీగా గ్రో అయింది. కైలీ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అని చెప్పుకున్న కంపెనీ ప్రాఫిటబుల్ గా కనిపించేలా నెంబర్స్ మ్యానిపులేట్ చేసినట్లు తేలింది. ప్రొడక్ట్ పూర్ క్వాలిటీ వల్ల క్రిటిసిజం వచ్చింది. కైలీ, కెండల్ జెన్నర్ సోషల్ మీడియాలో బ్రాండ్స్ తో కొలాబ్ చేస్తే ఫోటోలు, వీడియోలకు నిమిషాల్లో మిలియన్స్ లైక్స్, వ్యూస్ వస్తాయి. 2019లో కైలీ కాస్మెటిక్స్ బాల్మాన్ తో కొలాబ్ చేసి 24 గంటల్లో $1.5 మిలియన్ సేల్ సాధించింది. వీళ్ళ బిజినెస్ మీడియా మ్యానిపులేషన్, గుడ్ లుక్, లగ్జరీ లైఫ్ స్టైల్ పై ఆధారపడి ఉంది. వీళ్ళు అసాధ్యమైన బ్యూటీ ఇమేజ్ ను పుష్ చేస్తారు. దాన్ని చేరుకోవడానికి ప్రజలు పరిగెడతారు. వీళ్ళు ఫోటోలు హెవీగా ఫోటోషాప్ చేపిస్తారు. అన్ఎడిటెడ్ ఇమేజ్లు వైరల్ అయిన పిఆర్ టీమ్ రిమూవ్ చేస్తుంది. ఆర్టిస్ట్ డిజైన్లు దొంగలించి రాయల్టీ లేకుండా జెన్నర్, కర్దాషియన్ ఫ్యామిలీ బిజినెస్ లను గ్రో చేశారని ఆరోపణలు ఉన్నాయి. లుక్ పర్ఫెక్షన్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ వెనక అన్పెయిడ్ వర్కర్స్, పర్యావరణ హాని కథలు దాగి ఉన్నాయి. డిజైనర్ బట్టలు గ్లామర్ చూపిస్తాయి కానీ వాటి వెనుక రియాలిటీ మాత్రం చాలా డార్క్. స్వెట్ షాప్స్ లో బ్రాండ్స్ కోసం బట్టలు తయారవుతాయి. బంగ్లాదేశ్, చైనా తరువాత సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ ప్రొడ్యూసర్. రానా ప్లాజా కొలాప్స్ లో 1100 మంది వర్కర్స్ చనిపోయారు. ఫాస్ట్ ఫ్యాషన్ అంటే బ్రాండ్స్ ప్రతి వారం కొత్త కలెక్షన్ లాంచ్ చేయడం. గతంలో జారా, H&M ఏడాదికి 4 కలెక్షన్లు మాత్రమే లాంచ్ చేసేది. ఇప్పుడు 52కి పైగా చేస్తుంది. ఒక జీన్స్ కు 2000 గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. ఫాస్ట్ ఫ్యాషన్ 20% వాటర్ పొల్యూషన్, 10% గ్లోబల్ పొల్యూషన్ కి కారణం. అటకామా డిజర్ట్ లో 750 ఎకరాల ఏరియాలో బట్టలు డంప్ చేశారు. స్పేస్ నుండి కూడా కనిపిస్తాయి. ఈ బట్టలు పాడైపోయినవి కాదు, ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల అవుట్ ఆఫ్ ట్రెండ్ లో అయినవి. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏడాదికి 1.2 బిలియన్ టన్నుల CO2 రిలీజ్ చేస్తుంది. H&M, జారా బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బంగ్లాదేశ్ లో స్వెట్ షాపుల్లో జరుగుతుంది. ఎందుకంటే చీప్ లేబర్ లభిస్తుంది. రానా ఫ్యాక్టరీ కొలాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించడానికి బిల్డింగ్ క్వాలిటీపై కాంప్రమైజ్ చేయడం వల్ల జరిగింది. 1100 వర్కర్స్ చనిపోయారు. అప్పుడు వెస్ట్రన్ కంపెనీస్ కలిసి అకార్డ్ అనే ఒప్పందం ప్రారంభించాయి. క్లోతింగ్ కంపెనీలు సేఫ్టీ, వేజెస్, వర్క్ ఎన్విరాన్మెంట్ పారామీటర్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేసే ఫ్యాక్టరీల నుండి మాత్రమే బట్టలు తయారు చేస్తాయి. ఈ పారామీటర్స్ మెయింటైన్ చేయడానికి ఫ్యాక్టరీల కాస్ట్ పెరిగింది. ఈ పారామీటర్స్ పై జారా రెస్పాన్స్ ఇవ్వలేదు. H&M నిరాకరించింది. ఈ బ్రాండ్స్ ప్రాఫిట్ మార్జిన్ ను సాక్రిఫైస్ చేయవు. H&M, జారా బట్టలపై సస్టైనబిలిటీ ట్యాగ్ ఉంటుంది. పాత బట్టలను రీసైకిల్ చేసి కొత్త కలెక్షన్ తయారు చేస్తామని చెప్తారు. 2019లో H&M 29,000 టన్నుల బట్టలు కలెక్ట్ చేసింది. కానీ ఇన్ని టన్నుల బట్టలు రీసైకిల్ చేయడం అసాధ్యం. బట్టలు పాలిస్టర్ తో తయారవుతాయి. ఇది పెట్రోలియం బై ప్రొడక్ట్. కాటన్ శాతం చాలా తక్కువ. కాటన్ డీకంపోజ్ అవడానికి 5 మంత్స్ పడుతుంది. పాలిస్టర్ కు 200 సంవత్సరాలు పడుతుంది. సస్టైనబిలిటీ ట్యాగ్ కస్టమర్ ను ఆకర్షించడానికి ఒక డ్రామా. H&M లో పాత బట్టలు డిపాజిట్ చేస్తే న్యూ కలెక్షన్ పై 15% ఆఫ్ ఇస్తారు. కస్టమర్ లో కాన్ఫిడెంట్ వస్తుంది. ఎక్కువ బట్టలు కొంటారు. సోషల్ మీడియాలో ఒకే బట్టలతో పోస్ట్ చేయడం చాలా మంది ఇష్టపడరు. అలా పోస్ట్ చేయడం చాలా చిన్నతనంగా కన్సిడర్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు. సెల్ఫ్ అబ్సెషన్ రేస్ నెవర్ ఎండింగ్. ఇది మన నేచర్ కి హాని చేస్తుంది. కంపెనీలకు లాభం తెస్తుంది. అండ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీకేమన్నా అయితే డాక్టర్ ని కలవండి. అంతేగాని ఆన్లైన్ లోకి వచ్చి సెర్చ్ చేసి ఎవడో చెప్పింది విని వాడికి పని చేసిందని మనకి వర్క్ అవుతుందని అనుకుంటే మాత్రం సంకనాకిపోతారు. ఇక మీ ఇష్టం. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.